28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. మావోయిస్టులు జవాన్లకు మధ్య భీకర కాల్పులు జరుగుతూ ఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఆపరేషన్ కగార్ను తీవ్రతరం చేయడంతో ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు తెలంగాణ వైపు మళ్లారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లోకి చేరుకున్నట్లు సమాచారం. మావోయిస్టు కీలక నేతలు హిడ్మా దేవా సహా దాదాపు 1000 మంది మావోయిస్టులు కర్రెగుట్టలో తలదాచుకున్నట్లుగా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. దీంతో కర్రెగుట్టను 20,000 మంది బలగాలు చుట్టుముట్టాయి. ఇక గుట్ట చుట్టూ మావోయిస్టులు బాంబులు అమర్చినట్లుగా ప్రకటించడంతో లోపలికి వెళ్లే మార్గం లేక హెలికాప్టర్లతో ఆపరేషన్ కర్రెగుట్టను చేపట్టారు భద్రతా అధికారులు. శాటిలైట్ మ్యాప్లు, డ్రోన్ల సాయంతో మావోయిస్టుల స్థావరాలను గుర్తించి బాంబులు కురిపిస్తున్నట్లు సమాచారం. ఇక 5 రోజులుగా ఈ ఆపరేషన్ కర్రెగుట్ట కొనసాగుతూ ఉండగా తాజాగా 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని ములుగు జిల్లా వెంకటాపురం కర్రెగుట్టలో కేంద్రంగా మావోయిస్టులు ఉన్నారన్న ఇంటెలిజెన్సీ నిఘా ప్రకారం దాదాపు 20,000 మంది కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. 5 రోజులుగా భారీ కూంబింగ్ కాల్పులు జరుగుతున్న పరిస్థితి. భీకరమైనటువంటి కాల్పుల నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకు అందుతున్న సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటి వరకు కూడా కేంద్ర బలగాలు కావచ్చు, ఉన్నత అధికారులు కానీ ఎవరు కూడా బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మొన్న 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో 6 మహిళా మావోయిస్టులు కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. ఆ విషయాల్లో కూడా ఎక్కడ కూడా అంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రధానంగా ఎన్కౌంటర్ లో ఎంతమంది చనిపోయారన్న అంశాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి మొత్తంగా. ఎందుకంటే అంటే పిఎల్జీఏ కమాండర్ గా ఉన్నటువంటి దేవ అంటే ఇడ్మా కావచ్చు, దేవ కావచ్చు, వీరిద్దరిని టార్గెట్ చేస్తూ కూడా మావోయిస్టులు ఏర్వేత లక్ష్యంగా దాదాపు 1000 మంది అక్కడ మావోయిస్టులు షెల్టర్ జోన్ గా ఉన్నారని చెప్పేసి భావించి చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. 5 రోజులుగా 8 హెలికాప్టర్ల ద్వారాను, డ్రోన్ల ద్వారా పెద్దగా మావోయిస్టులు ఎక్కడున్నారని శాటిలైట్ ఛానల్ అంటే శాటిలైట్ కి సంబంధించినటువంటి మొత్తం పూర్తిగా వారు ఎక్కడున్నారనే మ్యాప్ ద్వారా ఐడెంటిఫికేషన్ చేయడం, వారు ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన రహదారులు వారు ఎక్కడ కూడా తప్పించుకోకుండా దిగ్బంధనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముందుగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని ముందుగానే ఆలోచించినటువంటి మావోయిస్టుల్లో కర్రెగుట్టల చుట్టూ కూడా 100ల సంఖ్యలో ఐఈడీలను కూడా ఏర్పాటు చేశారు. ఐఈడీలతో పేలు కూడా 3 స్థానికులు కూడా మృతి చెందారు. కొద్దిమంది గాయాలపైన పరిస్థితి కూడా ఉంది. అయితే మొదటి నుంచి కూడా లేఖలు కూడా విడుదల చేశారు. ఆ ప్రాంతాల్లో కర్రెగుట్టలు రావద్దని. ఇదే విషయాన్ని గమనించి ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టులు తమ ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితి అవుతుంది. అక్కడి నుంచి కూడా వలస వచ్చారని, తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చారని కూడా ముందస్తుగా సమాచారం అందిన పరిస్థితి ఉంది. అంటే ఈ ఆపరేషన్ కగార్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంటుంది? మరో 2 రోజుల పాటు కూడా ఆపరేషన్ కగార్ కొనసాగుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు నిరంతర ప్రక్రియ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను తూచా తప్పకుండా కేంద్ర బలగాలు అమలు చేస్తున్నాయి. 2026 మార్చి 30 నాటి వరకు కూడా ఏ ఒక్క దేశంలో అంటే భారతదేశం మొత్తం మీద ఎక్కడ మావోయిస్టులు లేనటువంటి సమాజాన్ని నిర్మిస్తామని అమిత్ షా చేసిన ప్రకటన తూచా తప్పకుండా అమలు జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కర్రెగుట్టలో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాదాపుగా 5 రోజుల్లో కొనసాగుతున్న భారీ ఎన్కౌంటర్లకు సంబంధించి 8 హెలికాప్టర్లు, 100ల సంఖ్యలో డ్రోన్లు, 2,000 మంది మొత్తం 20,000 మంది పైగా కేంద్ర బలగాలు చుట్టుముట్టాయంటే ఆ తీవ్రత ఎలా ఉందో కూడా చెప్పుకోవచ్చు. బాంబుల వర్షం కురుస్తుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఎవరిని కూడా బయటకు రావద్దంటూ ఆంక్షలు విధించిన పరిస్థితి. మీడియా పైన కూడా ఆంక్షలు విధించారు. ఆ చుట్టుపక్కలకు ఎవరు రావడానికి లేదు, వీడియోలు కూడా తీయొద్దని కూడా ఆంక్షలు విధించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాసుకు కూడా సమాచారం అందడం లేదని కూడా మల్టీ జోన్ అంటే మొత్తంగా చెప్పేది వరంగల్ మల్టీ జోన్ అధికారిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ కూడా మీడియా సమావేశంలో ప్రకటన చేశారు. కర్రెగుట్టలో ఏం జరుగుతుందో తమకు తెలియదంటూ కూడా తను చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో మొత్తం కూడా కేంద్ర బలగాల ఆధీనంలోకి అటు వెంకటాపురం, వాజేడు, కర్రెగుట్టలు మొత్తం కూడా ఆధీనంలో, దాంతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా ప్రాంతాలు ఏవైతే తెలంగాణ ఉన్నాయో ఆ 4 రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో కూడా 1000 సంఖ్యలో కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. ఏ క్షణంలోనే కూడా పెద్ద భీకర పోరాటం కొనసాగే అవకాశం ఉంది. భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఇలా మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా ఇన్ని 1000 మంది
మందితో కూడా కూంబింగ్ కానీ ఎన్కౌంటర్ జరిగినటువంటి ఘటనలు లేవు. ఇదే ప్రథమ ఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి ఎన్కౌంటర్ జరిగినప్పుడు 2000 మంది 500 మంది 1000 మంది కూంబింగ్ వెళ్తారు. కానీ ఇక్కడ మాత్రం 20,000 మంది కూంబింగ్ కు బయలుదేరి 8 హెలికాప్టర్ల ద్వారా నిత్యం జవాన్లను మొత్తం మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సిఆర్జీఎఫ్ సిఆర్పీఎఫ్ సంబంధించిన చీఫ్ మొత్తం కూడా వెంకటాపురం కేంద్రంగా చేసుకుని అక్కడి నుంచి కూడా వారికి డైరెక్షన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే సైదులు 5 రోజులుగా ఈ గగర్ ఆపరేషన్ కొనసాగుతుంది, భీకరంగా దాడులు కొనసాగుతున్నాయి. సో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఆంక్షలు విధించారు, వారికి ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు వాళ్ళ కోసం? 5 రోజులుగా మొత్తం వెంకటాపురం ఏదైతే ప్రాంతం ఉందో కర్రగుట్టల చుట్టూ ఉన్నటువంటి గ్రామాలన్నిటిని కూడా దాదాపు 15 గ్రామాల పైన కూడా ఏ ఒక్కరు కూడా బయటికి రావడం కానీ అడవిలోకి వెళ్లడానికి కానీ ఎక్కడికి వెళ్లడానికి వీలు లేదని ఆంక్షలు విధించారు. వారంతా కూడా ఇంటిలోనే ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. వారు బయటకు వస్తే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ను కూడా లాక్కుంటున్న పరిస్థితి ఉంది. కేవలం ఇంటికే పరిమితం అవుతున్న పరిస్థితి. అన్నింటిలో గిరిజనులు ఉపాధి హామీ పనికి వెళ్దామన్నా కూడా కనీసం ఆ ప్రాంతంలో ఉపాధి హామీ పనికి కానీ కూలి పని కూడా వెళ్లనేయకుండా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా అటు ఆర్థికంగా మొత్తంగా ఆహారం సమస్యతో కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూంబింగ్ వెళ్లినటువంటి దాదాపు 15 మంది జవాన్లు కూడా అస్వస్థతకు గురై భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ముగ్గురుకు విషమంగా ఉంటే వారిని కూడా హైదరాబాద్ తరలించినట్టుగా మనకు అందుతున్న సమాచారం అవుతుంది. ఓవరాల్ గా బాణోడు ప్రతాపం ఒకవైపు ఉంటే భీకరమైనటువంటి కాల్పులతో ఆ శబ్దాలకు సంబంధించి కూడా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఏ క్షణంలో తమ ఇళ్ల పైన ఎటువంటి బాంబులు వేస్తారో, తమ పైన ఎలాంటి కాల్పులు జరుపుతారని క్షణక్షణం భయంగా బతుకు జీవుడు అంటూ కూడా జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు ఎవరు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఎవరు కూడా ఎవరికి తమకు ఎటువంటి సమాచారం అందడం లేదు. ఆపరేషన్ కగారులో ఆపరేషన్ కర్రగుట్టకు సంబంధించి తమకు ఎటువంటి లోపలికి అనుమతి కానీ ఎటువంటి సమాచారం లేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే కర్రగుట్ట ఆపరేషన్ నిలుపుదల చేయాలంటూ కూడా మావోయిస్టులు ఇప్పటికే లేఖ విడుదల చేశారు. శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటన చేసిన నేపథ్యం ప్రజా సంఘాలు, మేధావులు, రచయితలు అందరూ కూడా ఆ మావోయిస్టుల పైన కాల్పులను కర్రగుట్ట నుంచి కేంద్ర బలగాలను వెనక్కి తీసుకురావాలంటే ర్యాలీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కర్రగుట్టలో ఏ క్షణంలోనైనా భారీ భీకర పోరాటం కొనసాగుతుంది. వందల మంది మావోయిస్టులు మట్టుబెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. 8 హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా, శాటిలైట్ మ్యాప్ ద్వారా వారు ఎటువైపు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారంటూ కూడా డైరెక్షన్ చేస్తూ వెంకటాపురం పోలీస్ కేంద్రంగా చీఫ్స్ అంతా కూడా వారికి డైరెక్షన్ చేస్తున్న పరిస్థితి. ఏ క్షణంలోనైనా భారీ ఎన్కౌంటర్. ఇప్పటికే 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకు అందుతున్నదే సమాచారం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.